హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారా? హిందూ సాంప్రదాయం ప్రకారం వారణాసిలో మరణిస్తే మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. మన పూర్వీకులు చెప్పిన ఈ పవిత్ర స్థలంలో ఇంకా ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా అన్వేషిద్దాం. ఎప్పుడైనా మీరు వారణాసి వెళ్ళారా? మీ అనుభవం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. వేదకాలంలో రాజులు, మంత్రగాళ్ళు ప్రత్యేక మార్గాల్లో ఆలయానికి ప్రవేశించేవారు. వాటి గురించి ఇప్పటికీ పెద్దగా సమాచారం లేదు. ఈ ఆలయంలోని శివలింగం భూమిలోంచి స్వయంగా బయటపడిందని నమ్మకం. ఇది ఎప్పుడూ తడియాపిస్తుంది, ఎందుకంటే దానిలో నుంచి నీటి ధరలు వస్తాయని అంటారు. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ తన గ్రంథాల్లో వారణాసిని ప్రపంచంలో అత్యంత పురాతన నగరమని పేర్కొన్నాడు. ఇది 3000 ఏళ్ల కంటే ముందు నిర్మించబడింది అని కొన్ని ఆధారాల ప్రకారం బయటపడింది. ఇది 5000 ఏళ్లకు పైగా పాతదని తెలుస్తుంది. గంగా నదికి ఒక ప్రత్యేకత శక్తి ఉందని శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఇక్కడి నీటిలో ఉండే బ్యాక్టీరియా శరీరాన్ని శుద్ధి చేస్తుందని అనేక పరిశోధనల ద్వారా బయటపడింది. వేదాలు, మంత్రాలు గంగా నదిపై ప్రత్యేక ప్రకంపనల్ని కలిగిస్తాయని కూడా నమ్ముతారు. ఇక్కడ రోజుకు 300లకు పైగా శవదహనాలు జరుగుతాయి. కొన్ని శవాలను అందరూ చూసే విధంగా దహనం చేస్తారు, కానీ కొన్ని ప్రత్యేక పూజలతో రహస్యంగా జరుగుతూ ఉంటాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ దహనం అయితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ నగరంలో తాంత్రిక సాధనల కోసం కొన్ని రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. అఘోరీలు, సాధువులు మణికర్ణిక ఘాట్ వద్ద ప్రత్యేకమైన మంత్రపూజలు చేస్తారని నమ్ముతారు. వారణాసి ప్రాచీనంగా హిందూ మతానికి ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా కొన్ని గుప్తమైన పూజలు, తాంత్రిక సాధనలు, అఘోరీ విధానాలకు కూడా కేంద్రంగా ఉంది. మణికర్ణిక ఘాట్లో కొన్ని ప్రత్యేకమైన మంత్ర సాధనలు అర్ధరాత్రి సమయంలో నిర్వహిస్తుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ఘాట్లో నిర్వహించే కొన్ని సాధనలు మోక్షాన్ని ప్రసాదించగలవని నమ్ముతారు. ఇక్కడ మృత్యుంజయ మంత్ర జపాలు, ఆత్మశుద్ధి హోమాలు రహస్యంగా జరుగుతూ ఉంటాయి. వారణాసిలో అఘోరీ సాధువులు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ల వద్ద శ్మశాన సాధనలు చేస్తుంటారు. వారు శవాలతో రహస్య పూజలు చేస్తారని చెబుతారు. వారణాసిలోని కొన్ని పురాతన కాళీ ఆలయాల్లో రహస్య తాంత్రిక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకమైన రాత్రి సమయంలో నల్లమాయగా పిలిచే ఒక సాధన విధానం నిర్వహించబడుతుంది. ఈ పూజల ద్వారా దుష్టశక్తులను తొలగించవచ్చని నమ్ముతారు. కొన్ని సాధనలు కేవలం వేద పండితులు లేదా తాంత్రికులకు మాత్రమే తెలుసు. వీటి వెనుక ఉన్న శాస్త్రీయ అర్థం చాలా మందికి తెలియదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.